భూమిపై కొన్ని ప్రదేశాలున్నాయి. అక్కడ జీవించడం సాధ్యం కాని పని. కొన్ని చోట్ల భూమి కంపించిపోతుంది. మరికొన్ని చోట్ల సముద్రం ప్రతిరోజు సునామీలా ఉప్పొంగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల ఎడారి ఇసుక కింద సరస్సులు దాగున్నాయి. ఇవన్నీ చూసాక మనకు కలిగే ప్రశ్న ఒక్కటే, ఇవన్నీ నిజంగా ఉన్నాయా అని. ఆ ప్రమాదకర ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చుకోట్కా, రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అని అందరికీ తెలుసు. కానీ దాని తూర్పు చివరిలో ఉన్న ప్రాంతం చుకోట్కా. అది ఎంత దూర ప్రాంతం అంటే అక్కడి నుంచి అమెరికాలోని అలస్కా కేవలం 82 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. వాతావరణం సరిగ్గా ఉంటే అమెరికా నీళ్ళని మనం కళ్ళతో చూడవచ్చు. చవకగా అమెరికా దర్శనం చేసినట్టే కదా. కానీ అక్కడికి చేరుకోవడం ఒక పెద్ద సాహసం. ఎందుకంటే చుకోట్కా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణ ప్రాంతాల్లో ఒకటి. చలికాలంలో అక్కడ ఉష్ణోగ్రత -50°C వరకు పడిపోతుంది. అంతేకాదు సుమారు 2 నెలల పాటు సూర్యుడు ఉదయించడు. ఈ ప్రకృతి సిద్ధమైన అంధకారాన్ని పోలార్ నైట్ అంటారు. మరోవైపు వేసవిలో 24 గంటలు సూర్యుడు అస్తమించడు. అంటే రాత్రనే భావనే ఉండదు. ఇక్కడ వేల సంవత్సరాలుగా నివసిస్తున్న స్థానిక ప్రజలను చుక్కీ ప్రజలు అంటారు. ప్రపంచంలోని చాలా మంది ఊహించలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు జీవిస్తున్నారు. వారి ప్రధాన ఆహారం వాల్రస్ మాంసం, తిమింగలం కొవ్వు, ఇంకా మంచులో పాతిపెట్టి నిల్వ చేసే ఫెర్మెంటెడ్ మాంసం. ఈ ప్రాంతంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇక్కడ వెల్బోన్ అలీ అనే ఒక విచిత్రమైన ప్రదేశం ఉంది. అక్కడ వందలాది తిమింగలాల ఎముకలు వరుసగా నిలబెట్టబడి ఉంటాయి. అవి ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది ఇప్పటికీ సమాధానం లేదు. కొంతమంది శాస్త్రవేత్తలు ఇది ఒక పురాతన ఆచార స్థలం అని నమ్ముతారు. మరికొందరు అదేదో ప్రాచీన యుద్ధానికి సంబంధించిన గుర్తై ఉండొచ్చని అంటారు. కియాంగ్టంగ్ నది చైనాలోని కియాంగ్టంగ్ నది బయటకు చూస్తే చాలా సాధారణ నదిలా కనిపిస్తుంది. కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఒక ప్రకృతి అద్భుతాన్ని చూడటానికి లక్షలాది మంది ప్రజలు వస్తారు. ప్రతి సంవత్సరం కొంతమంది ఆసుపత్రిలో కూడా చేరాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ నది ఒక్కసారిగా ఒక భయంకరమైన రూపం దాల్చుతుంది. దీన్ని సిల్వర్ డ్రాగన్ అని అంటారు. ప్రతి సంవత్సరం చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం 18వ రోజు సముద్రంలో భారీ అలలు ఏర్పడినప్పుడు హాంగ్జౌ బే యొక్క ప్రత్యేకమైన ఫన్నలాకారం కారణంగా ఒక అద్భుతం జరుగుతుంది. ఒక్కసారిగా దాదాపు 9 మీటర్ల ఎత్తైన నీటి కూడా ఏర్పడుతుంది. అది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో నదిలోకి దూసుకొస్తుంది. 2019లో ఈ నీటి గోడ భద్రతా గోడలను దాటి వెళ్ళింది. వందలాది మంది నీటిలో కొట్టుకుపోయారు. సెక్యూరిటీ బార్కెట్లు ఉన్నాయి. ప్రాచీన కాలంలో దీన్ని సముద్ర దేవతల కోపమని భావించేవారు. కొంతమంది దీన్ని ఒక పురాతన యోధుడి ఆత్మతో కూడా కనెక్ట్ చేస్తారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడడానికి వస్తుంటారు. దరియాబోయి ఎడారి మధ్యలో దాగున్న గ్రామం. చైనాలోని తక్లమకాన్ ఎడారి పేరు వింటేనే భయం వేస్తుంది. స్థానిక ఉయిగర్ భాషలో తక్లమకాన్ అంటే లోపలికి వెళ్ళినవాడు తిరిగి బయటకు రాడు అని అర్థం. అంటే ఈ ఎడారి గురించి వింటేనే అది ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మృత్యు ఎడారి మధ్యలో ఒక పచ్చని గ్రామం ఉంది. దాని పేరు దరియాబోయి. చుట్టూ ఎక్కడ చూసినా ఇసుక సముద్రం. కానీ గ్రామంలో మాత్రం చెట్లున్నాయి, నది ఉంది, పంటలున్నాయి, ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. ఇక్కడ నివసించే ప్రజలను కెరియా ప్రజలు అంటారు. వారి సంస్కృతి వందల సంవత్సరాల పురాతనమైంది. వారి భాషను కూడా భాషా శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఈ గ్రామం మొత్తం కెరియా నది మీద ఆధారపడి ఉంటుంది. ఈ నది మంచుతో కప్పబడిన పర్వతాల నుంచి ప్రారంభమవుతుంది, ఎడారిలోకి ప్రవేశిస్తుంది. అయితే ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? నది ఒక్కసారిగా ఇసుకలో కలిసిపోతుంది, అదృశ్యమైపోతుంది. దరియాబోయి తర్వాత 100 కిలోమీటర్ల వరకు కేవలం ఇసుక మాత్రమే ఉంటుంది. అయితే ప్రజలు ఇక్కడే ఎందుకు ఉంటున్నారు? వారికి నగరాలకు వెళ్ళే అవకాశం లేదా? ఉంది. చైనా ప్రభుత్వం అనేక సార్లు వారిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించింది. కానీ ప్రతిసారి వాళ్ళు తిరిగి వచ్చేశారు. ఎందుకంటే అది వారి పూర్వీకుల భూమి, వారి చరిత్ర, వారి గుర్తింపు. నీటి మీద తేలియాడే దీవులు. ఫ్రెండ్స్, భూమి మీద ఇల్లు కట్టడం సాధారణ విషయం. కానీ నీటి మీద తేలే నేలపై ఒక గ్రామం నిర్మించడం అది సాధ్యమంటారా? కానీ సాధ్యమైంది. పెరులోని లేక్ టిటికాకా వద్ద ప్రజలు శతాబ్దాలుగా అదే చేస్తున్నారు. లేక్ టిటికాకా ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న నావిగేషన్ చేయగల సరస్సు. ఇది సముద్ర మట్టానికి సుమారు 3812 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పెరు మరియు బొలివియా సరిహద్దులో ఉన్న ఈ సరస్సు ఇప్పటికే ఒక అద్భుతం. కానీ అసలు అద్భుతం దాని మీద తేలుతున్న దీవులు. ఇక్కడ 100 కంటే ఎక్కువ కృత్రిమ దీవులు ఉన్నాయి. వాటిని నిర్మించింది ఊరోస్ ప్రజలు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
ఈ దీవులు రాయి లేదా సిమెంట్తో కాదు, ఒక ప్రత్యేకమైన గడ్డితో నిర్మించబడ్డాయి. దాని పేరు టొటోరా రీడ్. మొదట ఈ గడ్డి వేర్లను కత్తిరించి పెద్ద తేలియాడే బాక్సులు తయారు చేస్తారు. ఆ తర్వాత వాటిపై కొత్త కొత్త గడ్డి పొరలు వేస్తారు. అలా దీవి 1 నుంచి 2 మీటర్ల మందం వచ్చే వరకు నిర్మిస్తారు. తర్వాత ఇల్లు కడతారు, పాఠశాలలు నిర్మిస్తారు, చర్చిలు నిర్మిస్తారు. ఇప్పుడైతే సౌరశక్తి ప్యానెల్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ దీవులు శాశ్వతం కావు. కింద ఉన్న గడ్డి పొరలు క్రమంగా కుళ్ళిపోతూ ఉంటాయి. అందుకే ప్రతి 30 నుంచి 40 రోజులకు ఒకసారి కొత్త గడ్డి పొరలు వేయాలి. అంటే ఊరోస్ ప్రజలు ప్రతిరోజు తమ నేలను నిర్మించుకుంటూ జీవిస్తున్నారు. వీళ్ళ చరిత్ర చాలా ఆసక్తికరమైంది. శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఊరోస్ ప్రజలు సరస్సు మధ్యలోకి వెళ్లి ఈ తేలియాడే దీవులు నిర్మించుకునేవారని చెబుతున్నారు. వారికి నమ్మకం ఏంటంటే నీటిపై ఎవ్వరూ రాజ్యం చేయలేరు. సాల్ట్ స్ట్రామెన్, నార్వే. ఇప్పుడు మనం పెరూ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్వేకి వెళ్దాం. నార్వే అంటే చాలా మందికి గుర్తొచ్చేది మంచుతో కప్పబడిన పర్వతాలు, ఫియోర్డ్స్, నార్థర్న్ లైట్స్. కానీ ఇక్కడ ఒక ప్రకృతి శక్తి ఉంది. అది అందంగా కనిపించిన అదొక సహజ మరణ యంత్రం. దాని పేరు సాల్ట్ స్ట్రామెన్. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియు శక్తివంతమైన సముద్ర ప్రవాహం. ప్రతి 6 గంటలకు సుమారు 400 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు కేవలం 150 మీటర్ల వెడల్పున్న మార్గం గుండా ప్రవహిస్తుంది. దాని వేగం ఎంతంటే గంటకు 40 కిలోమీటర్లు. పోల్చి చూస్తే ఒలింపిక్ స్థాయి స్విమ్మర్లు గంటకు 8 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఈదగలరు. అంటే ఇక్కడ ఈదడానికి ప్రయత్నిస్తే సముద్రం మిమ్మల్ని బొమ్మలా లాగేసుకుపోతుంది. ఈ ప్రవాహం కారణంగా భారీ సుడిగుండాలు ఏర్పడతాయి. కొన్ని సుడిగుండాలు 10 మీటర్ల వ్యాసం వరకు ఉంటాయి. వాటి ఆకర్షణ శక్తి ఎంత ఎక్కువ ఉంటుందంటే చిన్న పడవలను కూడా లోపలికి లాగేయగలవు. వైకింగ్ యుగం నుంచే ప్రజలకు ఈ ప్రాంతం గురించి తెలుసు. వారు దీన్ని మాల్ స్ట్రోమ్ అని పిలిచేవారు. దాని అర్థం అన్నింటినీ నాశనం చేసే ప్రవాహం. ప్రసిద్ధ రచయిత ఎడ్గర్ అలన్ పో కూడా ఈ ప్రాంతం ప్రేరణతో ఒక భయానక స్టోరీ రాశాడు. అయితే ఆశ్చర్యకరంగా ఇది ప్రపంచంలోని అత్యుత్తమ చేపల వేట ప్రాంతాల్లో ఒకటి కూడా. ఎందుకంటే ఈ బలమైన ప్రవాహాలు సముద్రం లోతుల్లోని పోషకాలను పైకి తీసుకొస్తాయి. దాంతో భారీ చేపలు ఇక్కడికి చేరుకుంటాయి. కానీ స్థానిక మత్స్యకారులకు ఒక విషయం బాగా తెలుసు. సాల్ట్ స్ట్రామెన్ ను గెలవలేరు, దాన్ని గౌరవించాలి. అందుకే ప్రవాహం కొద్దిగా తగ్గిన సమయాల్లో మాత్రమే వారు చేపల వేటకు వెళ్తారు. ప్రకృతి మనకు అక్కడ ఒక పాఠం నేర్పిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలే కొన్నిసార్లు అత్యంత సంపదను కూడా ఇస్తాయి.